హే ఆల్ ఈ వీడియో వచ్చేసి నిన్న రికార్డ్ చేసింది. నిన్న నుంచి పోస్ట్ చేద్దామంటే ఎవరో ఒకరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు వాయిస్ రికార్డ్ చేయకుండా. సో నిన్న నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా. సో మా ఇంట్లో మార్నింగే రెడీ అయిపోయి పూజ అవన్నీ చేసేసుకుంటాము. సో మంత్ మొత్తం ఇలానే ఉంటుంది. నో నాన్ వెజ్, ఉల్లిపాయ ఉండదు, వెల్లుల్లి ఉండదు, బయట ఫుడ్ మొత్తానికి కట్ అవుతుంది. ఓన్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలన్నమాట. సో ఇంకా నేను దర్శిని స్కూల్లో డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మార్కెట్కి స్టార్ట్ అయిపోయాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ మార్కెట్ చూపించా కదా మీకు. బట్ ఇది డిఫరెంట్ టాపిక్. నిన్న మా ఆఫీస్ మీటింగ్ జరుగుతుంటే ఒక డిస్కషన్ జరిగింది. మీరు వర్క్ కరెక్ట్ టైంలో డెలివరీ చేయకపోతే మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వెళ్ళే ఉంటుంది ఛాన్సు అని. అయితే నాకు అప్పుడు అనిపించింది అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ బెటరా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెటరా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెనిఫిట్స్ ఏంటి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అనిపించింది. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నిజంగా మన వర్క్ అనేది అందరికీ తెలుస్తుంది. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుందంటే మన వర్క్ చేసామా టీఎల్కి ఆర్ మేనేజర్కి ఇచ్చేసామా అన్నంత వరకే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఏంటంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది, మెయిన్ ట్రావెలింగ్ టైము. ఇంకొకటి చిన్న చిన్న వర్క్స్ కూడా మనం లీవ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో మన టైంని మనం చాలా ఫ్లెక్సిబుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే వర్క్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా అలానే ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్లో. మెయిన్ అంటే బద్ధకం యాడ్ అవుతుంది మనకి చాలా. టైంకి ఫుడ్ తినము, టైంకి నిద్రపోము, టైంకి లేవము. అరే ఇంట్లోనే ఉంటున్నాము కదా వర్క్ చేసుకోవచ్చు అని అలా మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే.